సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. సరే 2019లో కాకినాడ నియోజకవర్గం ప్రజలు మీకు అవకాశం ఇచ్చి మళ్ళీ అసెంబ్లీకి రెండవసారి అసెంబ్లీకి పంపించారు కదా. ఈ 5 ఏళ్ల కాలంలో ఏదైతే ఆ రోజు అంటే నవరత్నాలు కాకుండా లోకల్గా ఇవి నేను సాధించాల్సిన ప్రగతి ఈ విధంగా ఉంది అని అనుకున్నారు, అంత ప్రగతిని 5 ఏళ్ల కాలంలో చేసి చూపించేశారా? ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా? చేస్తాను సార్, చేశారు. వీలైనంత వరకు అన్నీ చేస్తాను సార్. మిగిలిపోయినవి ఏమున్నాయి? మిగిలిపోయేది ఒకటి నాకు ప్రధానమైనది 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను సార్. 650 ఎకరాలు కొన్నాం, రోడ్డు వేసాం, ఫిల్లింగ్ చేసాం, 30,000 మందికి పట్టాలు ఇచ్చాం. 11,000 ఇల్లులు మొదలుపెట్టాం, కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ 30,000 మందికి కూడా ఇల్లు కట్టింగ్ చేస్తాను. 100% ఇంకొకసారి దేవుడి దేవాళ్ళు వీళ్ళందరూ అవకాశం ఇస్తే 30,000 మందికి ఇల్లు కట్టించాలి సార్. చాలా అవకాశం ఇస్తే ఎప్పుడు కూడా దేవుడి దయ అన్నది ఉండాలి సార్ అందరికీ. అందుకని మనం గెలిచేస్తాను అనకూడదు, గెలిచేస్తామని తెలిసినా కూడా గెలిచేస్తాను అనకూడదు. దేవుడి దయ వల్ల అని ఒక మాట పెట్టుకుని బుధదశ చెప్పారు కదా, బుధదశ నాది శుక్రుడు సార్, శుక్రదశ శుక్ర మహాదశ చెప్పారు కదా. మరి డౌట్ ఉందా? ఇంకా దశ డౌట్ కాదు సార్. ఏదన్నా కూడా నేను గెలిచేస్తున్నాను అన్నాను అనుకోండి, దేవుడు 2 ముట్టుకెళ్ళి వేస్తాడు. అంతేనంటారా? వీడికి పొగర పెరిగిపోయిందిరా బాబు. లేదంటారా? దేవుడి దయ వల్ల అన్నాం అనుకోండి, ఎవడైనా కూడా ప్రభు దయ వల్ల, అల్లా దయ వల్ల, దేవుడి దయ వల్ల ఎవడన్నా ప్రతిదీ మనం మాట్లాడుకునేది అది ఒక సిస్టమ్, అది అలా మాట్లాడుకుంటే మంచిది. అలా దేవుడి దయ వల్ల గెలుస్తుంది. మరుక్షణమే 30,000 మందికి ఇల్లు కట్టాలి సార్, అది నా కోరిక సార్. కట్టేస్తాను. ఓకే, ఖచ్చితంగా కట్టేస్తామంటారు. చూద్దాం, ప్రజలు కూడా అవకాశం ఇస్తారు. ఫైనల్గా ఒకటే అండి, ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ ప్రజలకు 3 అంశాల్లో ప్రధానంగా నీడు ఉంటుంది అన్నమాట. విద్య, వైద్యం, ఉపాధి. ఈ 3 కూడా వాళ్ళకి చాలా నీడు ఉంటుంది అన్నమాట. విద్య అవసరము, తర్వాత వైద్యం అవసరము, ఉపాధి కూడా అవసరం అంట. ఈ రంగాల్లో మీరు అనుకున్న మేరకు ప్రగతి సాధించాను, విద్యాపరంగా ఈ సంస్కరణ చేయగలిగాను, ఇవి మార్పులు తెచ్చాను మా కాకినాడలో, వైద్యపరంగా ఈ విధంగా చేయగలిగాను, ఉపాధి పరంగా ఇంతమందికి ఉపాధి కల్పించాను అని గట్టిగా చెప్పగలరా మీరు? చాలా గట్టిగా చెప్పగలను సార్. ఎలాగంటే విద్యపరంగా 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది సార్. ఇక్కడ మాకు ఎస్ఆర్ఎంటీ సంస్థ ఉంది, ఎస్ఆర్ఎంటీ సారథి గారని, ఆయన ఎండి గారు. నేనంటే చాలా ఇష్టంగా ఉంటారు. ఆయన ఒక వ్యక్తిత్వం బట్టి సార్, ఎంత ఇష్టం అంటే బాగుంటుంది. అలానే కాదు సార్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళు పొలిటీషియన్స్ సార్, ఈయన వ్యాపారస్తులు. సో ఒక 2 కోట్ల రూపాయలు ఇస్తానంటే ఇక్కడ పిఆర్ కాలేజీలో బాయ్స్ హాస్టల్, బాయ్స్ స్కూల్ ఉంది, అది బ్రహ్మాండంగా క్లాస్ రూమ్స్ కట్టించాం. విద్యపరంగా అన్ని రకాలుగాను జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశాడు. వైద్యపరంగా కాకినాడలో 4 పిహెచ్ సెంటర్లు ఉండి, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ 4 ఉండేవి సార్. ఈరోజు 13 ఉన్నాయి, అంటే 4తో కలుపు. అంటే ఈ 4 కాక మొత్తం ఇంకో 9 పిహెచ్ సెంటర్లు కట్టాను. అంటే నాకున్న 13 సెంటర్లోనూ నాకున్న వార్డులు 43. ఇన్ యావరేజ్ ప్రతి 3 వార్డులకి అంటే మీకు ఆల్మోస్ట్ వాళ్ళు ఓట్లు వచ్చేదారు 15,000 వస్తారండి, జనాభా వచ్చేదారు 20,000 వస్తారు. సో ప్రతి 20,000 నుంచి 25,000 జనాభాకి ఒక పిహెచ్ సెంటర్ ఉంది. అక్కడ అన్ని రకాల సదుపాయాలతోటి పిహెచ్ సెంటర్ రన్ అవుతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైద్యపరంగా ఎంత డెవలప్ చేశారంటే, కాకినాడలో ఏ మూలన్నా ఎవరికైనా ఇబ్బంది వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్, దూరం. ఈరోజు ఒక జ్వరం కానీ, ఒక రొంప కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పీడియాట్రిషియన్స్ అంటే పిల్లలు చంటి పిల్లలు ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పని లేదు, వాళ్ళు అక్కడ దగ్గర ఉన్న పిహెచ్ సెంటర్ చూపించేసుకుంటే చాలు, అక్కడే మందులు కూడా ఇచ్చేస్తున్నాం. అంటే 4 పిహెచ్ సెంటర్లు ఉండే కాకినాడని ఈరోజు 13 పిహెచ్ సెంటర్లు కట్టడం జరిగింది. ప్రతి 3 వార్డులకి అంటే 15,000 ఓటర్లకి ఒక పిహెచ్ సెంటర్ ఉంది సార్. సో వైద్యపరంగా బ్రహ్మాండంగా చేసాం. ఉపాధిని వచ్చారు కదా, ఇక్కడ మేమందరం ఉండేది పోర్ట్ బేస్డ్. పోర్ట్లో ఏ కార్మికుడు ఖాళీ లేదు ఈరోజు, నిత్యం పని. మా కార్మికుల పనితో పాటు ఇంకా సరిపోకపోతే యూపీ నుంచి, బీహార్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మాకు హెచ్ఎంఎస్ సంస్థ అని చాలా పెద్ద అసోసియేషన్, పోర్ట్ యాక్టివిటీ అంతా కూడా అందులో ఆ యూనియన్ సభ్యులే చేస్తారు. మొన్న పండక్కి జనవరిలో, ప్రతి సంవత్సరం జనవరిలో వాళ్ళకి బోనస్ ఇచ్చుకుంటారు. గతంలో నేను 2009, 2014 ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ పండక్కి ఇచ్చే బోనస్లు 25 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు తప్ప ఉండేది కాదు. మొన్న రికార్డు 1,25,00,000 రూపాయలని వాళ్ళు బోనస్గా పంచుకున్నారు సార్. వాళ్ళు ఇంతకన్నా హ్యాపీ ఏముంటుంది సార్? అదే సభ్యులు 1,450 మంది సభ్యులు వాళ్ళు. అప్పుడు అంతమంది, ఇప్పుడు అంతమంది. అంటే వాళ్ళకి పని అంత దొరికింది. వాళ్ళు వచ్చిన డబ్బులు ఇంత పర్సెంటేజ్ దాచుకున్నారు.
అది దాచుకున్న డబ్బులు పండగలో బోనస్గా తెచ్చుకున్నారు. మీరన్నీ చక్కగా ఒక్కొక్క అంశం చెప్పారు. అదే అంశాల గురించి నేను మళ్ళీ యాడింగ్ చెప్తాను. చెప్పండి సార్. విద్యాపరంగా నాడు నేడు అన్నారు, అది ప్రభుత్వ స్కీము. ఓకే, నవరత్నాల్లో భాగంగా వచ్చింది, నాడు నేడు కింద చేశారు. మీరు కొంత ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ స్కూల్స్ చేసుకోవచ్చు. అయితే ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఏంటి? కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్లో కావచ్చు, ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఒకటి 25% సీట్లు నాకున్న నాలెడ్జ్ 20% వరకు సీట్లు పేదలకు ఇవ్వాలి. ఆ విధంగా కాకినాడ ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అది ఆటోమేటిక్గా నేను చర్యలు తీసుకుని అవసరం లేదు సార్, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది ఓకే, పొరపాటున ఎవడన్నా ఇవ్వకపోతే ఇమీడియట్ కలెక్టర్గా దృష్టిలో పెట్టి అది 25% ఫుల్ఫిల్ చేసే కార్యక్రమం చేస్తున్నాం, ఇస్తున్నారు. ఓకే, భయంతో ఉన్నారు సార్ వాళ్ళందరూ. వ్యవస్థ మీద భయంతోనా? వ్యవస్థ కాదు సార్, ప్రభుత్వం విద్యాపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందులోనూ పక్కా తెలుగుదేశం వాళ్ళు కాలేజ్ స్కూల్స్ నారాయణ చైతన్య ఆ స్కూల్స్ సరిగ్గా లేకపోయి 25% గవర్నమెంట్ రూల్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఊరుకోం. అదేంటి మామూలు కార్పొరేట్ స్కూల్స్ చేస్తారు, తెలుగుదేశం స్కూల్స్ ఏంటి మళ్ళీ? పక్క తెలుగుదేశం స్కూల్స్ సార్ అవి. అదే ఎలా అంటే వైసీపీ స్కూల్స్ సపరేట్ ఉంటాయా? అలాగే లేదు, వైసీపీకి వెళ్ళేది కాకినాడలో. కానీ వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ కదా సార్ మెయిన్, ఓకే, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం. 25% ఇవ్వాల్సిందే వాళ్ళు. ఒక వైద్యపరంగా తీసుకుంటే ఓకే, పిహెచ్సీలు పెంపు చేశారు, ఓకే, ప్రభుత్వ వైద్య సేవలు అందున్నారు. ప్రతి ఒక్కరు కూడా, పేదవాడు కూడా. సార్ ఇంకొకటి చెప్పాలి సార్, వైద్యపరంగా ఈరోజు చాలామంది తెలియని విషయం చెప్తున్నా. దేశవ్యాప్తంగా డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, మెడికల్ స్టాఫ్ కానీ ఉన్నది 65%, అంటే 35% షార్ట్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దిగిపోయే సమయానికి మన ఆంధ్ర రాష్ట్రంలో 70% రిక్రూట్మెంట్, అంటే 70% మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. డాక్టర్స్ అవనివ్వండి, స్టాఫ్ నర్సెస్ అవనివ్వండి, ఇతరత్ర మెడికల్ ఆఫీసర్స్ కానీ. ఈరోజు 99.9% రిక్రూట్మెంట్ అయిపోయింది సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యపరంగా ఎంత చేసేదన్నారు నిదర్శనం ఇదే సార్. రీసెంట్గా 2 నెలల క్రితం కూడా మెడికల్ స్టాఫ్ కూడా రిక్రూట్ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు పక్కన పెడితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతి పేదవాడైనా జ్వరం వచ్చిందంటే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే కాసులు పెట్టుకోవాలి. ఏమి లేదు సార్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది కదా సార్, ఓకే, 25 లక్షల రూపాయలు కార్డు ఇచ్చారు సార్ ఈరోజు జగన్ గారు. ఓకే, ఇక ఉపాధి అవకాశాల కిందకి తీసుకుంటే మీరు ఏదో పోర్ట్ అన్నారు, ఇంకో సంస్థ అన్నారు. అవి కాకుండా నా హయాంలో ఈ సంస్థ నేను తీసుకొచ్చాను, ఈ సమస్య తీసుకురావడం వల్ల ఇంతమందికి నేను ఉపాధి కల్పించాను చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నాది ఇండస్ట్రీ ఏరియా కాదు సార్, ఒక రకం చెప్పాలంటే. కాకినాడ కాంపాక్టెడ్, అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ కాకినాడలో అదంతా కన్నబాబు ఎమ్మెల్యే. ఓకే, రూరల్ వస్తుంది. నా వరకు పోర్ట్ అండి, నాకు ఉన్నది పోర్ట్. ఓకే, పోర్టులో ఎంత ఎక్స్పోర్ట్ జరిగితే అంత ఉపాధి ఉన్నట్లు లెక్క మాకు. ఓకే, ఎంత ఇంపార్టెంట్ యాక్టివిటీ. కరోనా టైంలో కూడా నేను పోర్ట్ ఆపలేదు సార్. దేశంలో మిగతా పోర్ట్లు ఆగిపోయినాయి, దేశంలో మిగతా పోర్ట్లు అన్నీ కూడా ఆగినాయి. కాకినాడలో కరోనా టైంలో కూడా నేను పోర్ట్ని ఆపలే. ఎలాగ ఆపలేదంటే ఒక 15 రోజులు కార్మికుల్ని తీసుకొచ్చి ఆ 15 రోజులు పని చేయించాను. ఏ ఉన్నా లోడింగ్ ఉన్నా అన్లోడింగ్ ఉన్నా 15 రోజులు వాళ్ళు పనిచేసి మళ్ళీ వాళ్ళకి క్వారంటైన్ సెంటర్ తీసుకొచ్చి టెస్టులు చేసి 3-4 రోజులు వాళ్ళు మా దగ్గర ఉంచుకుని హోటల్స్ తీసాం సార్ వాళ్ళ కోసం. ఉంచుకుని కార్మికుడు బాగున్నాడంటే అప్పుడు హోటల్ పంపించాం. మళ్ళీ ఇంకో బ్యాచ్ ఆఫ్ పీపుల్ వచ్చేవారు 15 రోజులు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవారు. అంటే కరోనాలో కూడా కాకినాడలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆపలేదు నేను. సో అలా చేయటం వల్ల అందరికీ 4 రూపాయలు వచ్చినాయి. కరోనా టైంలో కష్టపడకుండా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.